హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈరోజు తిరుపతిలో ఒక వినూత్నమైన నిరసన జరగడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఫ్రీ బస్ ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇది, నా ఫోటోలు నా వీడియోలు చూపించి ఆయన చెప్పాడు ఫ్రీగా ఎక్కడికంటే ఎక్కడ ట్రావెల్ చేయమని, మీరెవరు ఆపటానికని కండక్టర్ని డ్రైవర్ని అడగండి బస్ ఎక్కి అని చెప్పాడు. అదే ఈరోజు తిరుపతిలో రిపీట్ అయింది. చాలా మంది మహిళలు బస్ ఎక్కారు, కండక్టర్ కి ఆ వీడియో చూపించారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, టికెట్లు తీయలేదు. ఆ తర్వాత చాలా వాగ్వివాదం తర్వాత ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు మాస్క్ పెట్టి నీకు చేతకనప్పుడు దిగిపో అంటూ ఒక రేంజ్ లో వేసుకున్నారు. ఇది ఈరోజు సంచలనంగా మారినటువంటి వీడియో. చంద్రబాబు నాయుడు గారు చేతకానోడు అంటూ మహిళలు చెప్పకనే చెప్పారు. ఒకసారి ఆ వీడియో చూసేయండి. నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీల్లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్నాని గట్టిగా చెప్పండి, అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ నేను చేస్తున్నామంటే ఒక చూశారు కదా, తిరుగుబాటు. చెప్పినవన్నీ చేయలేనప్పుడు అసత్యపు వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చరేవుడిగా రాజకీయాలు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకునే సిచ్యువేషన్ ఇప్పుడు లేదంటూ మహిళలే స్వతహాగా వాళ్ళు బస్ ఎక్కి ఇలా వినూత్నంగా వాళ్ళ నిరసనని వాళ్ళ కోపాన్ని తీర్చుకోవడం జరిగింది. ఒకవేళ ఇదే ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అవుతూ సూపర్ 6 హామీలు కనుక పూర్తి స్థాయిలో నెరవేర్చకపోతే ప్రతి ఒక్కరు ఇలాగే ఊర్లలో ప్రతి ప్లేస్ లో కూటమి నాయకులు అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే పూతరేకులు అంటూ జున్నంటూ నిమ్మల రామానాయుడు ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఒక రేంజ్ లో ఆడుకోవడానికి ప్రజలు సిద్ధమైపోయారు. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.